హలో హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. ఒకటి తార్ రోడ్డు బిట్టు ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది తార్ రోడ్డుకి డామర్ రోడ్డుకి ఆనుకొని తార్ రోడ్డు బిట్టిది తక్కువ ధరలో. చాలామంది రిక్వెస్ట్ చేసేది తక్కువ ధరలో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా తక్కువ ధర. నేను డిస్క్రిప్షన్ ప్లాట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ప్రైస్. సో వన్ మోర్ థింగ్ గైస్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏమైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనం ప్రాపర్టీలోకి వెళ్ళిపోదాం. ఇది తార్ రోడ్ పెట్టేది ఆల్ టోటల్ అయితే ఇది 40 acres ఇది. సో రోడ్ ఆనుకునే ఉంటుంది, కాకపోతే బౌండరీస్ పెట్టారు, బట్ చిన్న చిన్న బౌండరీస్ ఉన్నాయి అంతే. ఇది ఇక్కడ నుంచి అయితే మన ఏరియా అయితే లొకాలిటీలో చుట్టుపక్కల ఇలా ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. సో వాటర్ అంటే మనకు బోర్ వేసుకుంటే వాటర్ అయితే పడతాయి. సో ఇక్కడ మనకి కర్ణాటక ఏరియాలో వాటర్కి ప్రాబ్లం ఏం లేదు. ఇది మనకు ఒకసారి డిస్టెన్స్ చూసుకుందాము, ఇక్కడ లొకేషన్ కూడా. ఇది కర్ణాటకలోని యాదగిరి డిస్టిక్ దగ్గరలో ఉంటుంది. యాదగిరి డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 30 kilometers వస్తుంది. సో మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే మనకి అరౌండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు యాదగిరి వరకు అయితే మనకి ఆల్ టోటల్ అయితే ఒక 180 kilometers అలా వస్తుంది. సో ఎవరైనా ఈ డిస్టెన్స్లో కావాలి అనుకునే వాళ్ళకి ఒకసారి మెజర్ చేసుకోండి. వేరియస్ ఏరియాస్ నుంచి వస్తారు కాబట్టి సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ నుంచి మనకి అక్కడ మనకు ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే 180 అరౌండ్ 170-180 వస్తుంది. సో అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. షాద్నా నుంచి వెళ్ళవచ్చు, లేదంటే మనకి రూట్లో షాద్నా మహబూబ్నగర్ నుంచి అట్లా నుంచి వచ్చేవాళ్ళు కూడా ఒకసారి ఎంత వస్తుందని చెప్పి డిస్టెన్స్ ఒకసారి చూసుకోండి మీరు. సో మేము వెళ్ళడం అయితే ఇది ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి షాద్నగర్ ఆ రూట్లో ఈ వేళ వెళ్ళాం, పరిగి కొడంగల్. సో ఆ రూట్లో వెళ్ళడము కొంచెం ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం దగ్గర అవుతుంది. ఎల్బీ నగర్ కానీ దిల్షుక్ నగర్ కానీ ఉప్పల్లో నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది దగ్గర అవుతుంది. సో ఇంకా వేరే ఇక్కడ కరీంనగర్ నుంచి కానీ హన్మకొండ వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదండి ప్రాపర్టీ అయితే చాలా తక్కువ ధరలో ఉంది. ఆల్ టోటల్ అయితే 40 acres క్లియర్ టైటిల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా ఓపెన్ ల్యాండే ఉంది ప్రజెంట్ అయితే. దీన్ని కొంచెం కల్టివేట్ కూడా చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఖాళీ మనం ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎలాంటిది ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ అయితే ఉంటుంది మనకి. కర్ణాటక ఇది బార్డర్ కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే కొడంగల్ నుంచి ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి మనకి అక్కడ మొత్తం టోటల్ ఇటు తెలంగాణ బార్డర్ అవుతుంది, అటు కర్ణాటక బార్డర్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా మనం ల్యాండ్ తీసుకునే ముందు అయితే పేపర్ వర్క్ అయితే చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా, పహానీ ఉందా. ఇదైతే మనకి కర్ణాటకలో అయితే పహానీ ఫామ్ 10 అయితే మ్యాండేటరీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్, ఎనీ డీటెయిల్స్ ఫర్దర్గా కావాలి అనుకుంటే గివ్ యూ కాల్ టు అస్. Definitely we will provide all the details and all. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.